శ్రీ గురువే నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం. మకర రాశి వారికి ఒక ముఖ్యమైన సందేశం. ఈ 2 రోజులు మీ జీవితంలో సాధారణ రోజులు కావు. ఈ 2 రోజులు మీ కష్టాలకు సమాధానం వచ్చే రోజులు కావచ్చు. మీరు ఏడ్చిన రాత్రులకు దేవుడు ఇచ్చే బహుమతి కావచ్చు. మీ ఆత్మలో నిశ్శబ్దంగా మండుతున్న ఆశలకు వెలుగు వచ్చే సమయం కావచ్చు. జ్యోతిష్యపరంగా చూస్తే మకర రాశి అధిపతి అయిన శనిదేవుడు క్రమశిక్షణ, కర్మ పరీక్షల గ్రహం. శని పరీక్షిస్తాడు, కానీ వదిలిపెట్టడు. ఆలస్యమైతే కూడా న్యాయం చేస్తాడు. ఈ 2 రోజులు మీ కర్మ ఫలితాల్లో చిన్న కానీ శక్తివంతమైన మార్పు తీసుకురాబోతున్నాయి. మకర రాశి అంటే సాధారణ రాశి కాదు. ఇది భూమితత్వ రాశి. స్థిరత్వం, సహనం, బాధ్యత, క్రమశిక్షణ ఇవి మీ జన్మ గుణాలు. మీరు బయటకు కఠినంగా కనిపిస్తారు, లోపల చాలా సున్నితమైన హృదయం కలిగి ఉంటారు. బాధలు ఎవరితోనూ చెప్పుకోరు. మీ కష్టాలను మీరే మోస్తారు. ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తిరిగి చూడరు. ఇప్పుడు ఆ గుణాలే మీకు ఈ 2 రోజుల్లో ఆశీర్వాదంగా మారబోతున్నాయి. మొదటి శుభవార్త విషయానికి వస్తే ఆర్థిక పరంగా ఊహించని మార్పు ఉంటుంది. ఈ 2 రోజుల్లో మీకు డబ్బు విషయంలో ఒక చిన్న కానీ ముఖ్యమైన సానుకూల పరిణామం కనిపిస్తుంది. ఇది ఇలా ఉండవచ్చు. చాలా రోజులుగా రావలసిన డబ్బు రావడం, ఆగిపోయిన ట్రాన్సాక్షన్ పూర్తవ్వడం, ఉద్యోగంలో కొత్త అవకాశం, సైడ్ ఇన్కమ్కు సంబంధించిన శుభసూచన. జ్యోతిష్యపరంగా చూస్తే శని అనుగ్రహంతో పాటు గురుగ్రహ ప్రభావం కూడా మీ ఆర్థిక నిర్ణయాలపై సానుకూలంగా పనిచేస్తుంది. మీరు ఒక పని కోసం చాలా కాలంగా వేచి ఉంటే ఈ 2 రోజుల్లో ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్, ఒక సిగ్నల్ మీ మనసులో నమ్మకాన్ని పెంచుతుంది. మీరు ఎప్పుడూ ఒక విషయం గుర్తుంచుకోండి. మకర రాశి వారు ఆలస్యంగా గెలుస్తారు, కానీ గెలిస్తే ఎవరూ ఆపలేరు. రెండవ శుభవార్త విషయానికి వస్తే కుటుంబ సంబంధాల్లో ఉపశమనం. ఇటీవలే కాలంలో మీ కుటుంబంలో చిన్న చిన్న అపార్థాలు, దూరం, మాటల్లో చల్లదనం ఉంటే ఈ 2 రోజుల్లో పరిస్థితి మెల్లగా మెరుగుపడుతుంది. ఒక చిన్న సంభాషణ, ఒక క్షమాపణ, ఒక ఫోన్ కాల్ సంబంధాన్ని తిరిగి కలుపుతుంది. ఆధ్యాత్మికంగా చూస్తే మీరు ఇటీవలే చేసిన ప్రార్థనలు వృధా కాలేదు. మీ హృదయం నుంచి వచ్చిన నిజమైన కోరిక దేవుని దగ్గరికి చేరింది. మొదటి జాగ్రత్త విషయానికి వస్తే మాటల్లో జాగ్రత్త. ఈ 2 రోజుల్లో మీకు ఒక ముఖ్యమైన పరీక్ష ఉంటుంది. అది కోపం మీద నియంత్రణ. మీరు సాధారణంగా మౌనంగా ఉంటారు, కానీ ఒకసారి కోపం వస్తే మాట కఠినంగా మారుతుంది. ముఖ్యంగా ఆఫీసులో, బిజినెస్ మీటింగ్లో, పెద్దలతో మాట్లాడేటప్పుడు ఒక్కసారి ఆలోచించి మాట్లాడండి. శని ప్రభావం వలన మీ మాటలకు బలం ఉంటుంది. అదే బలం సంబంధాలను కూల్చగలదు లేదా నిలబట్టగలదు. రెండవ జాగ్రత్త విషయానికి వస్తే అనవసర ఖర్చులు వద్దు. ఈ 2 రోజుల్లో ఆకస్మిక ఖర్చులు వచ్చే అవకాశం ఉంది. ఆన్లైన్ షాపింగ్ ఆకర్షణ ఉంటుంది. అవసరం లేని వస్తువులు కొనడం, ఎవరినైనా ఇంప్రెస్ చేయడానికి ఖర్చు చేయడం దయచేసి కంట్రోల్లో ఉంచండి. శనిదేవుడు ఒక విషయం నేర్పుతాడు. సేవింగ్స్ ఉన్నవాడే నిజంగా బలవంతుడు అని. ఈ 2 రోజులు ఎందుకు ప్రత్యేకమో తెలుసా? ఎందుకంటే మీరు చాలా కాలంగా మానసికంగా అలసిపోయారు. మీ కష్టాలకు ఒక చిన్న వెలుగు అవసరం. ఆ వెలుగే ఈ 2 రోజులు. మీరు పడిపోయినా మళ్ళీ లేవడం మీ రక్తంలోనే ఉంది. మకర రాశి వారు నెమ్మదిగా ఎక్కుతారు, కానీ ఒకసారి శిఖరానికి చేరితే ఎవరూ కదిలించలేరు. ఈ 2 రోజులు ఒక ఆశను ఇస్తాయి, ఒక పరీక్షను ఇస్తాయి, ఒక అవకాశాన్ని ఇస్తాయి. మీరు దేనిని ఉపయోగించుకుంటారో అదే మీ భవిష్యత్తు. మకర రాశి వారికి నా మాట ఒక్కటే: భయపడకండి, మీ సమయం దగ్గరలోనే ఉంది. మకర రాశి అధిపతి శనిదేవుడు. శని అంటే కర్మ, శ్రమ, పరీక్ష, ఆలస్యం, కానీ చివరికి న్యాయం అని చెప్పాలి. శని ప్రభావం మీ ఆలోచనలపై గాఢంగా ఉంటుంది. మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తు 6 నెలల దిశను ప్రభావితం చేస్తాయి. ఒక చిన్న నిర్ణయం పెద్ద మార్పుకు కారణమవుతుంది. ఇది సాధారణ గ్రహచలనం కాదు. ఇది కర్మ రీబ్యాలెన్స్ టైం అని చెప్పాలి. మీరు గతంలో చేసిన ఒక మంచి పని ఇప్పుడు ఫలితంగా తిరిగి వస్తుంది. ఉద్యోగస్తులకు ఈ 2 రోజుల్లో సీనియర్స్ నుంచి ప్రశంసలు అందుతాయి. పాత ప్రాజెక్టుకు గుర్తింపు ఉంటుంది. కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఒక ముఖ్యమైన మెయిల్ లేదా ఫోన్ కాల్ మీలో ఉత్సాహాన్ని పెంచుతుంది. జాగ్రత్త,
ఈ సమయాల్లో అహంకారం వద్దు. మీ విజయాన్ని నిశ్శబ్దంగా స్వీకరించండి. వ్యాపారస్తులకు పాత కస్టమర్ తిరిగి రావచ్చు. ఆగిపోయిన డీల్ కదలవచ్చు. లాభం చిన్నదే కానీ స్థిరమైన లాభం కనిపిస్తుంది. ప్రేమ, కుటుంబ సంబంధాల విషయానికి వస్తే ఈ 2 రోజుల్లో మీ హృదయం కొంచెం భావోద్వేగంగా ఉంటుంది. మీరు ఎవరినో మిస్ అవుతారు. ఒక పాత జ్ఞాపకం గుర్తు వస్తుంది. ఒక సందేశం కోసం ఎదురు చూస్తారు. ఆశ్చర్యం ఏమిటంటే ఆ వ్యక్తి నుంచి ఒక సిగ్నల్ రావచ్చు. ఇది మళ్ళీ కలయిక కాదు, కానీ ఒక భావోద్వేగ క్లారిటీ అని చెప్పాలి. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సమాధానం ఇప్పుడు మీకు అర్థం కాబోతుంది. ఈ 2 రోజుల్లో మీలో ఒక ఆలోచన బలంగా వస్తుంది. నేను ఇంతకాలం ఎందుకు భయపడ్డాను అని. మీరు మీ విలువను గుర్తించబోతున్నారు. ఒక మాట, ఒక వీడియో, ఒక దేవాలయ దర్శనం మీ ఆత్మను కదిలివేస్తుంది. శని ప్రభావం ఉన్నవారికి బాధల తర్వాతే బలం వస్తుంది. మీరు ఇప్పుడు ఆ బలం దిశలోకి అడుగు పెడుతున్నారు. ఈ 2 రోజుల్లో మీరు ఒక సంఖ్యను ఎక్కువగా చూడవచ్చు. 8, 17, 26. ఇవి శని సంబంధిత సంఖ్యలు. ఇది మీకు సమయం మారుతుంది అనే సంకేతాన్ని తెలియజేస్తుంది. మకర రాశి వారికి ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. మీరు పడిన కష్టాలు వృధా కాలేదు. మీరు మోసిన బాధలు మాయం కాలేదు. అవి మిమ్మల్ని మరింత శక్తివంతుల్ని చేస్తాయి. ఈ 2 రోజులు చిన్నవిగా కనిపించవచ్చు, కానీ భవిష్యత్తులో తిరిగి చూసినప్పుడు అక్కడే నా జీవితం మారింది అని అనిపిస్తుంది. మీరు సిద్ధంగా ఉండాలి. మకర రాశి అధిపతి శనిదేవుడు. శనిగ్రహం ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతుంది. నీ కష్టం ఒకటైనా నేను మరిచిపోను అని. మీరు గతంలో అన్యాయాన్ని ఎదుర్కొన్నారు. మీ విలువను గుర్తించిన వారిని భరించారు. ఆర్థిక ఒత్తిడిని మౌనంగా మోశారు. కుటుంబం కోసం మీ కోరికలను వదిలారు. ఇవి అన్నీ కర్మ బ్యాంకులో జమ అయ్యాయి అని చెప్పాలి. ఈ 2 రోజుల్లో మీకు ఒక అంతర్గత నిర్ణయం వస్తుంది. ఇక నుంచి నేను మారాలి అని. అది ఉద్యోగంలో కావచ్చు, కుటుంబ సంబంధాల్లో కావచ్చు, మీ వ్యక్తిత్వంలో కావచ్చు. ఇదే అసలు శుభవార్త. ఎందుకంటే మనసు లోపల జరిగే మార్పు అసలైన విజయం అని చెప్పాలి. మీరు చాలా కాలంగా స్టేబుల్గా ఉన్నా సంతృప్తి లేకపోయింది. ఈ 2 రోజుల్లో కొత్త ఐడియా వస్తుంది. సైడ్ ఇన్కమ్ చెయ్యాలని ఆలోచన వస్తుంది. ఒక వ్యక్తి మీకు కొత్త దారి చూపిస్తాడు. శని ప్రభావం వలన ఇది నెరవేరుతుంది. మీరు త్వరగా ఎదగరు, కానీ ఒక్కసారి ఎదిగితే వెనక్కి రావడం ఉండదు. మకర రాశివారు బయటకు కఠినంగా కనిపిస్తారు, కానీ మనసు లోపల చాలా ప్రేమ ఉన్న హృదయం. ఈ 2 రోజుల్లో ఒక పాత బాధ కరిగిపోతుంది. ఒకరిని క్షమించే శక్తి వస్తుంది. మీ మనసు కొంచెం తేలిక అవుతుంది. ఇదే అసలు విజయం. ఎందుకంటే క్షమించగలిగిన వాడే నిజమైన శక్తివంతుడు. ఈ 2 రోజుల్లో ఎవరో ఒకరు మిమ్మల్ని పరీక్షిస్తారు. మాటలతో, ప్రవర్తనతో లేదా డబ్బు విషయంలో. మీరు స్పందించే విధానమే మీ భవిష్యత్తు. శనిగ్రహం పరీక్షలో మీరు ఫెయిల్ అయితే మరింత ఆలస్యం అవుతుంది. పాస్ అయితే అదే ఆశీర్వాదం అవుతుంది. ఈ 2 రోజులు మీ జీవితాన్ని పూర్తిగా మార్చకపోవచ్చు, కానీ మీ ఆలోచనలను మార్చుతాయి. మీ దిశను మార్చుతాయి. మీ ధైర్యాన్ని పెంచుతాయి. మకర రాశి వారు ఓడిపోరు. వీరు కేవలం ఆలస్యంగా గెలుస్తారు. మీరు ఎప్పటి వరకు పడిన కష్టాలు, మీరు మోసిన బాధలు, మీరు మౌనంగా చేసిన త్యాగాలు అన్నీ వృధా కావు. ఈ 2 రోజులు చిన్న వెలుగులా కనిపించవచ్చు, కానీ అదే వెలుగు మీ భవిష్యత్తు మార్గాన్ని చూపుతుంది. మీరు శని అనుగ్రహంతో పుట్టినవారు. పరీక్షలు మీకు కొత్తవి కావు. విజయం కూడా దూరములో లేదు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. కామెంట్లో జై శనిదేవా అని రాయండి. మకర రాశి మిత్రులకు షేర్ చేయండి. మీ సమయం వస్తుంది. మీ కర్మ మేల్కొంటుంది. మీ విజయం దగ్గరలోనే ఉంది. ఓం శాంతి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.